మరి కొద్దిసేపట్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఓ మినీ యుద్ధమే జరగబోతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్ లో తలపడనున్నాయి. సెమీఫైనల్ కు అర్హత సాధించే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడడం ఖాయం. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. భారత్ వెస్టిండీస్ మధ్య ఈ ఉత్కంఠ పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఈ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ ఫలితం ఆధారంగానే సెమీస్ కు వెళ్లే అవకాశం ఉండడంతో గెలుపు కోసం ఇరు జట్లు తీవ్ర ప్రయత్నాలే చేస్తాయి. టీ20 మ్యాచ్లలో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 30 మ్యాచ్లు జరిగాయి. ఇందులో టీమిండియా 19 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే వెస్టిండీస్ 10 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. దాంతో ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఇకపోతే టీమిండియా విషయానికి వస్తే టోర్నీ ఆరంభం నుంచి బ్యాటింగ్ లో ఏదో తడబాటు. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన బ్యాట్ తో టీమిండియాలో సాధకారత లోపించిందనే చెప్పాలి. సూపర్ 8 తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడం పెద్ద షాక్. కానీ జింబాబ్వేతో పోరులో టీమిండియా బ్యాటింగ్ మళ్లీ గాడిన పడింది. ఓపెనింగ్ లో మార్పు, బ్యాటింగ్ ఆర్డర్ల మార్పుతో టీమిండియా సమిష్టిగా రాణించింది. బరిలోకి దిగిన ప్రతి బ్యాటరు బ్యాట్ జులిపించడంతో బ్యాటింగ్ పై ఆందోళన తెరపడినట్లే. కానీ బౌలింగ్ ఆందోళన కలిగిస్తుంది. అది పూర్తిగా గాడిన పడలేదు. గత మ్యాచ్ లో జింబాబ్వేపై సూపర్ గా బౌలింగ్ చేసిన హర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయితే బుమ్రా వికెట్లు సాధిస్తే ఈ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక భారత్ కు అసలు చిక్కంతా స్పిన్ తోనే. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి పేలవ ఫామ్ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ మిస్టర్ స్పిన్నర్ మ్యాజిక్ ఎటుపోయిందో ఏమో తెలియదు గానీ ఇప్పటి వరకు ఈ టీ20 వరల్డ్ కప్ లో అతని ప్రదర్శన పేలవంగా ఉంది. దక్షిణాఫ్రికాపై 4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు. జింబాబ్వే పైన ప్రభావం చూపలేకపోయాడు. ఈ మ్యాచ్ లో అతడు పుంజుకోవడం జట్టుకు ఎంతో అవసరం. అలాగే గత మ్యాచ్ లో అక్షర్ పటేల్ కూడా 35 పరుగులు ఇచ్చాడు. దీంతో ఈ రోజు టీమిండియా గెలవాలంటే ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి కంబ్యాక్ ఇవ్వాల్సిందే. ఇందు మూలంగానే నిన్న ప్రాక్టీస్ సెషన్ లో కూడా వరుణ్ చక్రవర్తి ఎక్కువగా టైం గడుపుతూ ప్రాక్టీస్ చేశాడు. తన ప్రాక్టీస్ సెషన్ లో కొంచెం రిథం దొరికినట్లు కనిపిస్తుంది. ఇక అదే నిజమైతే ఈ రోజు వెస్టిండీస్ కు చుక్కలే. అందులోనూ ఐపీఎల్ లో తన హోమ్ గ్రౌండ్ ఇది. కేకేఆర్ కు ఎన్నో విజయాలు ఈ గ్రౌండ్ లో అందించాడు. దీంతో తనకు అచ్చొచ్చిన గ్రౌండ్ లో ఈ రోజు వెస్టిండీస్ పై కంబ్యాక్ ఇవ్వడం గ్యారంటీ. అందులోని ఈ మ్యాచ్ కు వర్సెస్ సూచన లేదు. దీంతో టీమిండియా అన్ని విధాలుగా రాణిస్తే వెస్టిండీస్ పై గెలిచి సెమీస్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.